సినీ నటి నుంచి వెయిట్ లిఫ్టర్ గా మారిన ప్రగతి అంతర్జాతీయ స్థాయిలో సాధించిన పతకాలతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. ఇటీవల టర్కీలో జరిగిన టోర్నీలో ఆమె 4 మెడల్స్ సాధించి స్ఫూర్తిగా నిలిచారు. ఈ విజయాల వెనుక తన పూజల ప్రభావం ఉందంటూ జ్యోతిష్యుడు వేణుస్వామి చేసిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై స్పందించిన ప్రగతి వేణుస్వామి వద్ద పూజలు చేయించుకున్నదని నిజమేనని, అయితే అది గతంలో మానసికంగా కష్ట సమయంలో జరిగిందని కూడా తెలిపారు. ప్రగతి కామెంట్స్ పై వేణుస్వామి తాజాగా కౌంటర్ ఇచ్చారు. సినీ నటిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ప్రగతి ఇటీవల వెయిట్ లిఫ్టింగ్ లోకి అడుగుపెట్టి అరుదైన విజయాలు సాధించి వార్తల్లో నిలిచారు. 50 ఏళ్ల వయసులోనూ అసాధారణ ఫిట్నెస్ తో సాధారణంగా పురుషులు ఎక్కువగా కనిపించే వెయిట్ లిఫ్టింగ్ రంగంలోకి ప్రవేశించిన ప్రగతి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలను దాటి అంతర్జాతీయ వేదికపై కూడా దేశానికి పతకాలు అందించి ప్రశంసలు అందుకుంటున్నారు. ఇటీవల టర్కీలో జరిగిన అంతర్జాతీయ టోర్నీలో ఆమె ప్రతిభ చూసి 4 పతకాలు సాధించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వయసులో ఒక మహిళ ఇలాంటి విజయాలు సాధించడం ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తుంది. ప్రగతి సాధించిన ఈ విజయాల నేపథ్యంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చేసిన పోస్టులు సోషల్ మీడియాలో కొత్త వివాదానికి దారితీశాయి. ప్రగతి విజయాల వెనుక తన పూజల ప్రభావం ఉందంటూ ఆమె తన వద్ద పూజలు చేయించుకున్నప్పుడు తీసిన ఫోటోలు, వీడియోలను వేణుస్వామి బయటపెట్టారు. ఈ పోస్టులు వైరల్ కావడంతో ప్రగతి విజయాలకు అసలు కారణం ఏమిటన్న చర్చ మొదలైంది. దీనిపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించిన ప్రగతి వేణుస్వామి వద్ద పూజలు చేయించుకున్న విషయం నిజమేనని అంగీకరించారు. అయితే అది సుమారు 2.5 ఏళ్ల క్రితం తాను మానసికంగా చాలా కష్టమైన దశలో ఉన్న సమయంలో స్నేహితుల సూచనతో వెళ్లిన సందర్భం అని పేర్కొన్నారు. అయితే ఆ పూజల వల్ల తన జీవితంలో గానీ, వెయిట్ లిఫ్టింగ్ కెరీర్లో గానీ ఎలాంటి ప్రత్యక్ష మార్పు రాలేదని కూడా ప్రగతి తేల్చి చెప్పారు. రాత్రింబవళ్లు తాను పడిన కష్టం, క్రమశిక్షణతో చేసిన సాధన, ట్రైనింగ్ వల్లే ఈ మెడల్స్ సాధ్యమయ్యాయని కూడా వెల్లడించారు. అప్పుడెప్పుడో జరిగిన పూజలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఇప్పుడు బయటపెట్టి తన విజయాల క్రెడిట్ ను వేణుస్వామి తీసుకోవడం సరికాదని, అది ఆయన సంస్కారానికే వదిలేస్తున్నానని కూడా ప్రగతి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ప్రగతి వ్యాఖ్యలపై తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణుస్వామి తీవ్రంగా స్పందించారు. నా వల్ల ప్రగతి గారు గెలిచారని చెప్పుకునే నీచుణ్ణి నేను కాదు. ఒక మహిళ కష్టపడి సాధించిన విజయానికి 100కి 100% ఆమెకే క్రెడిట్ ఇవ్వాల్సిందే అంటూ ఆయన ఫైర్ అయ్యారు. తాను ఎప్పుడూ ఎవరి మెడల్స్ ను తన ఖాతాలో వేసుకోలేదని, అలాంటి అవసరం కూడా తనకు లేదని స్పష్టం చేశారు. తాను కేవలం భగవంతుడి అనుగ్రహం కోసం పూజలు చేస్తానని, ఆ పూజల వల్ల ఎవరికైనా మంచి జరిగితే అది దేవుడి కృపగా భావిస్తానని కూడా పేర్కొన్నారు. ప్రగతి మెడల్స్ లో తనకు 1% వాటా కూడా లేదని, ఆమె హార్డ్ వర్క్ అని, ఆ విజయానికి పూర్తిగా అర్హురాలని కూడా వేణుస్వామి పేర్కొన్నారు. తన వద్ద లక్షలాది మంది పూజలు చేయించుకుంటారని, హిందూ మత విశ్వాసాల ప్రచారంలో భాగంగానే ఆ వీడియోలను షేర్ చేశానని కూడా వివరణ ఇచ్చారు. ప్రగతి గారు నా వల్ల గెలిచారని నేను ఎప్పుడూ చెప్పలేదు. ఆమె విజయానికి కారణం ఆమె కష్టం, దేవుడి అనుగ్రహం మాత్రమే అంటూ వేణుస్వామి వ్యాఖ్యానించారు. మొత్తానికి ప్రగతి సాధించిన అంతర్జాతీయ విజయాలపై ఓ వైపు ప్రశంసలు కురుస్తుంటే, ఆ విజయాల క్రెడిట్ చుట్టూ జరిగిన ఈ వివాదం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.